జై భారత్ అయోధ్యరాజు సార్ నమస్కారాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మీ ముందుకు వచ్చి తెలియజేయవలసింది, నేను డిస్కస్ చేయవలసినటువంటి విషయం మీద మీ ముందుకు వచ్చాను. మన జీవనాధారమైనటువంటి ఒక గొప్ప నది పోలవరం. రాష్ట్రమంతా కూడా ఆ పోలవరం నుంచి ప్రతి చేనికి నీరు అందుతుంది, ప్రతి చేతికి పని దొరుకుతుంది. రాష్ట్రం వ్యవసాయంగా ముందుకు వెళ్తుంది అనేటువంటి ఆలోచనతోటి అనేక మంది అనేక ప్రయత్నాలు చేసుకుంటూ పోలవరం ప్రాజెక్టు గురించి ఎప్పుడో మన చిన్నప్పుడు తెలియనటువంటి టైంలోనే టి అంజయ్ గారు ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు శంకుస్థాపన చేసినటువంటిది. సరే, అంటే మన నాయకులు ఎంత గొప్పవాళ్ళో ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేతంటే మనలో చైతన్యం వస్తేనే కానీ ఇటువంటి నాయకులు మాత్రమే పుట్టుకొస్తూ ఉంటారు. అది కాబట్టి నేను చెబుతున్నాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే తరువాత కాలంలో దాన్ని రామారావు గారి టైంలో కట్టాలని ప్రయత్నం మాత్రమే జరిగింది, పని జరగలేదు. సరే, రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని ప్రయత్నం చేయటం, ముందుకెళ్ళటం, ప్రాజెక్టు కట్టకుండానే దానికి సరైనటువంటి పర్మిషన్లు కూడా లేకుండానే కాలువలు తవ్వటం జరిగింది. వారు ఎప్పుడు 2005-6 సంవత్సరాలు అంటే ఈనాటికి వచ్చేటప్పటికి ఎంత అయిందండి? 20 సంవత్సరాలు అయిపోతుంది. అప్పటి నుంచి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం, మళ్ళా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రావటం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగాని కూడా పోలవరం గురించి ఏ రకంగా పట్టించుకోలేదు. తర్వాత ముఖ్యమంత్రులు మారటం, ఇవన్నీ జరిగినాయి. ఆయన చచ్చిపోవటం, ముఖ్యమంత్రులు మారటం, ఇలాగ కాలయాపన జరిగిపోయిందే తప్ప ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు జోలికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇడిపోవటం, ఈ ఇడిపోయిన తర్వాత పోలవరాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా చేయటం, జాతీయ ప్రాజెక్టుగా చేసి మేమే కడతాం, దీన్ని మేము కట్టి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పినప్పుడు కాదని చెప్పి ఆ రోజున ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, రాష్ట్రం విడిపోయిన తర్వాత మనం తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో మేము కడతామని చెప్పి వారు దాన్ని తీసుకోవటం జరిగింది. అంతకుముందు ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏదైతే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు దీనికి కావూరు సాంబశివరావు గారు, రాయపాటి సాంబశివరావు గారు, వీళ్ళందరూ కూడా, రాజగోపాల్ గారు, వీళ్ళందరూ కూడా ఏమీ లేదు ఆంధ్ర రాష్ట్రం విడదని చెప్పేసి ఇక్కడ ప్రజలు మోసం చేశారు. వీళ్ళంతా దీనికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి ఆనాడు ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడా, ఉండవల్లి అరుణ్ కుమార్, వీళ్ళందరినీ కూడా జోకెట్టడం కోసం, అలాగే చిరంజీవి ఆనాడు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసినప్పుడు చిరంజీవి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విడిపోకుండా ఉండటం గురించి వీళ్ళు దాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే, ఆనాడు ఉన్నటువంటి సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే, రాయపాటి సాంబశివరావు గారికి పోలవరం ప్రాజెక్ట్ ఏమో కాంట్రాక్ట్ ఇచ్చి నువ్వు నోరు మూసుకుని ఆ ప్రాజెక్ట్ చేసుకో అని చెప్పేసి ఇవ్వటం, కావూరు సాంబశివరావు గారికి మంత్రి పదవి ఇవ్వటం, అదే రకంగా పల్లవరాజుకి మంత్రి పదవి, అలాగే చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వటం అనేది జరిగింది. ఈ మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత ఎంత విచిత్రమైనటువంటి మనుషులు అంటే, మనం ఎన్నుకున్న నాయకులు ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం అనేది మీకు ఇప్పుడు నేను గుర్తు చేస్తాను అనమాట. ఎంత విచిత్రం అంటే, వీళ్ళందరూ ఈ మంత్రి పదవులు ఏవైతే ఉన్నాయో వాటిని భుజాన్ని వేసుకుని, లేదు ఈ విషయంలో అమ్మ నిర్ణయం తుది నిర్ణయం అని చెప్పి, చిరంజీవి గారు కూడా అమ్మ నిర్ణయం తుది నిర్ణయము అమ్మ చూసుకుంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవరైనా అడిగిన ప్రశ్నకి వాళ్ళు ఇదే సమాధానం చెప్పారు. వీళ్ళకి పదవులు ఇచ్చేటప్పటికీ వీళ్ళకి ఇక్కడ ప్రాంతం అవసరం లేదు,
ఇక్కడ ప్రజల అవసరం లేదు, ఇక్కడ ఏ రకమైనటువంటి అవసరం లేదు. వీళ్ళు స్వలాభాల గురించి రాజకీయాలు, వీళ్ళు స్వార్థాల గురించి రాజకీయాలు చేస్తున్నారు, కులాలను రెచ్చగొడతారు, కుల నాయకులుగా తయారవుతారు అనేది మాత్రం మన ఎన్నో చరిత్రలు చూసుకుంటూ తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కడో నేను ఆ కాపు నాయకుడిని, నేను కమ్మ నాయకుడిని, లేకపోతే ఇంకో నాయకుడిని అని చెప్పి మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని చెప్పి వీళ్ళు రోడ్డు ఎక్కటం, ఈ కులాల పేరు మీద వీళ్ళ పదవులు తెచ్చుకుని వీళ్ళు అనుభవించడం మాత్రమే జరిగింది తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన మాత్రం ఏనాడు జరగలేదనేది ఇక్కడ మనం గమనించుకోవాలి. మరి ఏంటి చిరంజీవి, నేను ప్రజలను ఉద్ధరించాలని వచ్చినటువంటి చిరంజీవి ఏం చేశాడు? ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని విడిపోనేమో మేము కాపాడుతామని చెప్పేసి చేసినటువంటి కావూరి కానివ్వండి, లగడపాటి కానివ్వండి, ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ కానివ్వండి, పల్లవరాజు కానివ్వండి, వీళ్ళందరూ ఏం చేశారు? అది కాబట్టి ఇటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుంటాం. స్వార్థపూరితమైనటువంటి నాయకుల్ని మనం ఎన్నుకుని మనం వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళ పక్కాగా వీళ్ళ బాగుపడటం గురించి, వీళ్ళ యొక్క సలాభాల గురించి, వీళ్ళ యొక్క తరతరాలు తిన్నా తరగనటువంటి పరిస్థితి పోజేసుకోవటం అనేది మాత్రం మనం గమనించాలి. పోజేసుకుంటున్నారు. ఇవన్నీ మన కళ్ళెదురు జరుగుతున్నాయి, కానీ ఇక్కడ మార్పు రాదు, మనలో మార్పు రావట్లేదు. అటువంటి పోలవరం ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రం విడిపోవటం, తెలుగుదేశం అధికారంలోకి రావటం, ఆ పోలవరం ప్రాజెక్టుని చాన్నాళ్ళి రాయపాటి సాంబశివరావు గురించి ఆ ప్రాజెక్ట్ ఇబ్బందికరంగా తయారైంది. ఆయన పనులు చేయడం అక్కడ, ఇంకొకటి రానివ్వడం, ఇంకొకటికి ఇవ్వడం. ఆ పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఖచ్చితంగా దాన్ని ఏదో రకంగా మనం ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఆయన కష్టపడ్డారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కష్టపడి దానికి వేరే కాంట్రాక్టర్ తీసుకొచ్చి పని చేయించుకుంటూ ముందుకెళ్ళటం అనేది జరిగింది. మరి ఆనాడు ఆయన చేసినటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఆ 5 సంవత్సరాల్లోనే ఆయన ఇవన్నీ క్లియర్ చేసుకునేటప్పటికీ 2 సంవత్సరాలు పడితే, ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టు పని ప్రారంభిస్తే 2 సంవత్సరాలు పని చేస్తే ఒక 60% పని అక్కడ జరిగింది అనేది మాత్రం సత్యం. నేను కూడా వెళ్ళి వేరే పోలవరం ప్రాజెక్టు చూసి వచ్చాను. పోలవరం ప్రాజెక్టు వీళ్ళు కట్టట్లేదు, పోలవరం ప్రాజెక్టు ఇలా చేయట్లేదు, ప్రత్యేక హోదా తేవట్లేదు అని మన ముందుకు వచ్చి గొంతించుకుని అరిచినటువంటి ఎవరైతే ఈ వైసీపీ నాయకులు ఉన్నారో పోలవరాన్ని 1 సంవత్సరంలోనే పూర్తి చేసేస్తామేమో అని చెప్పారు. వీళ్ళు పోలవరంలో దోచుకుంటున్నారని చెప్పారు. వాళ్ళు తిని అది చేశారు, ఇది చేశారు, వాళ్ళ 1,00,000 కోట్లు దోచుకున్నారు, వీళ్ళు 2 లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పినటువంటిది మనం అంతా విన్నాం. వాళ్ళు చెప్పినటువంటిదే కదా. మేము ఎంతో నీతిగా మేము పనిచేస్తాము, మీకు ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పినటువంటి ఈ నాయకులు పోలవరం ప్రాజెక్టు విషయంలోకి వచ్చేటప్పటికి అక్కడ జరుగుతున్నటువంటి పనులు, ఆ కాంట్రాక్టులను తీసేసి అక్కడ వీళ్ళ చేతుల్లోకి తీసుకుని పోలవరం ప్రాజెక్టుని అస్తవ్యవస్థం చేసి ఈ రోజున సర్వనాశనం చేసి ఇంకా కోట్లాది రూపాయలు దాని మీద ఖర్చు పెరిగేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు అనేది ఈనాడు మనం అక్షరాల సత్యం. అక్కడికి వెళ్ళి చూస్తే దొరుకుతుంది. ఇదండి ఇన్ని సంవత్సరాలు, 30-40 సంవత్సరాలు ఆ బ్యారేజ్ ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో కట్టడానికి ఎంత సమయాన్ని తీసుకున్నదే కాకుండా దాని మీద దోపిడీ చేస్తూ అవినీతికి పాల్పడుతూ చేస్తున్నటువంటి ఆ ప్రాజెక్టుని పూర్తవనట్లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏవైతే మామూలుగా మన భూములు, అందులో మాది కూడా పోయింది, మన భూములు ఏవైతే పోయినాయో ఆ భూములకి ఆ రోజు తగినటువంటి పరిహారం రైతులకు ఇవ్వలేదు కూడా. దానివల్ల ఎంతోమంది రైతులు కూడా నష్టపోయారు. కానీ ఈవేళ చేసింది ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏమాత్రం కూడా ఒక మంచి కార్యక్రమం చేయలేదు, మంచిగా పని చేయలేదు. ఇది వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు. మరి ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తవుతుందా, అసలు మనం చూస్తామా అనేటువంటి అనుమానాలకి రేకెత్తిస్తుంది ఈనాడు కాపర్ డామ్ దగ్గర ఏదైతే ఉందో అక్కడ గొయ్యి పడిపోయి డామ్ కొట్టుకుపోయి ఇంకొక 600 కోట్ల రూపాయలు ఎస్టిమేట్ తోటి ఆ గొయ్యి పూడ్చడానికి ఈ రోజుని ఇంకొక 600 కోట్లు అవుతుందని చెప్పేసి ఈ మధ్యలో అంచనాలు. కేంద్ర బృందం వచ్చి పరిశీలిస్తే అదంతా కూడా చూస్తూ ఉంటే విపరీతమైన ఖర్చు. 4,000 కోట్ల దగ్గర నుంచి 40,000 కోట్లు, 50,000 కోట్లకి ఎస్టిమేట్లు వెళుతూ ఉన్నాయి దానికి.
అంతే తప్పించి 4,000 కోట్ల రూపాయలతో అవ్వవలసినటువంటి ప్రాజెక్ట్ ఈవేళ 60-70 కోట్లు అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయిందంటే ఈ నాయకులు ఎంత మాదచ్చదు పనులు చేశారో, ఎంత నిర్లక్ష్యం చేశారో, ఎంత ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రానికి జీవనాధారమైనటువంటి జీవధారని ఎంతవరకు మోసం చేశారో, ఆంధ్ర ప్రజలకు ఎంత మోసం చేశారో ఒకసారి ఆలోచించండి. మరి ఇదా మనం ఎన్నుకున్న ప్రభుత్వం అనేది నేను అడుగుతున్నాను. ఇలాంటి ప్రభుత్వాలనే మనం ఎన్నుకుంటా పోదామా? ఇలాంటి నాయకుల్ని మనం ముందుకు రానిద్దామా? ఇటువంటి మన భావితరాలకి భవిష్యత్తు లేకుండా చేద్దామా? ఒకసారి మీరే ఆలోచించండి. దయచేసి ఒక్కసారి ఆలోచించుకోకపోతే ఇప్పటికైనా సరే సరైనటువంటి ఆలోచన. 1956 నుంచి చూస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినోడే తప్ప కులాల పేరు మీద, వర్గాల పేరు మీద నాశనం చేసినోడే తప్ప ఎవడో బాగు చేసినోడు లేడు. దయచేసి ఇప్పటికైనా సరే మంచి ఆలోచన చేయండి. మంచి ఆలోచన చేసి మనకి ఇవన్నీ పూర్తి చేసేటువంటి నాయకుడు ఎవడైనా నిజాయితీ గల నాయకుడు ఉంటే ఆడనక మనం ప్రయాణం చేయడానికి ఆలోచిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతున్నాను. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేయండి. మీరు నేను చెప్పినట్లని ఆలోచించి నాకు తెలియని విషయాలు మీకు ఏమైనా తెలుస్తున్నాయంటే కామెంట్ రూపంలో పంపిస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్, జై హింద్.